దేవునికి మహిమ ఘనత ప్రభావములు కలుగును గాక. కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. మీ అందరికీ వందనాలండి. అలాగే ఆ తర్వాత ఈ వీడియో చూడబోతున్న వారికి కూడా ప్రభు పేరిట వందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ శ్రేష్టమైన సమయాన్ని ప్రభు మనకిచ్చి ఆయనను కృపలో ఆనందించడానికి సహాయం చేశారు. కానీ లోకమంతా అయితే ఈ రోజున ఒక పండగ వాతావరణంలో మరికొంతమంది వారి ధనాన్ని ఖర్చు పెట్టుకోవడంలో తొందరపడుతున్నారు. కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుకోవడానికి తొందరపడుతున్నారు. కొంతమంది ఏమో అక్రమ బంధాలకు, అక్రమ పరిస్థితులకు వెళ్ళడానికి ప్రయాసపడుతున్నారు. మరికొంతమంది ఏమో ఉన్న ఆరోగ్యాన్ని పాడు చేసుకుని వారి వ్యసనాలకు, వారి యొక్క పరిస్థితులకు, మరికొంతమంది కుటుంబాలను విడిచిపెట్టి, భార్యను పిల్లలను విడిచిపెట్టి వారి వ్యసనాలకు, వారి ఆలోచనలకు, వారికి ఉన్న కష్టాజీతాన్ని, వారికి ఉన్న ఇండ్లను, స్థలాలను వాటిని కూడా పణంగా పెట్టేసి విలాసవంతమైన వాటిల్లో ఈ లోకంలో చాలామంది బ్రతుకుతున్నారు. ఈ రోజున లోకంలో ఎక్కడ చూసినా ఎంత భయంకరంగా ఉందంటే ఆ ప్రాంత నాయకులకు సైతం ఆ యొక్క ఆటలకు, ఆ పంద్యాలకు ఈ రోజున పెద్దపీట వేసి నాయకులైన వారే, అధికారులైన వారే ఈ రోజున ప్రజలకు ఈ సంతోషం కల్పించాలి. అది ఏ విధమైన సంతోషమైనా సరే, ఒక పండగలో ఒక సంతోషాన్ని కల్పించడానికి, ప్రజలను తృప్తిపరచడానికి ఈ రోజున అనేకమైన ఆలోచనలు ఈరోజు నాయకులే కానీ, పెద్దలే కానీ, అధికారులే కానీ వాటన్నిటికీ కూడా ఏం చేస్తున్నారంటే ప్రోత్సహిస్తున్నారు. రెండవది వారిని బలపరుస్తున్న పరిస్థితులు. కానీ కట్టవలసిన బాధ్యత, పరిపాలించే పాలన విధానంలో నాయకులకు బాధ్యత ఉంటుంది. ఎందుకంటే తన ప్రజలను పాలించడంలో ఎక్కడ అన్యాయం జరుగుతున్నా ఆ నాయకులు ఏం చేయాలంటే ఆ యొక్క అన్యాయాన్ని పోగొట్టి న్యాయంలో ప్రజలు బ్రతకడానికి న్యాయులు సహకరించాలి, అధికారులు సహకరించాలి. కానీ ఈ రోజున పండగ పేరు చెప్పుకొని అనేకమైన ప్రాంతాల్లో చూస్తే చాలా బాధాకరమైన విషయం ఏంటంటే అనేక మంది వారు కలిగిన ధనాన్ని వెచ్చిస్తున్న పండగ పరిస్థితులు, కొంతమంది ఆరోగ్యాన్ని పాడు చేసుకుంటూ భార్యను, బిడ్డలను విడిచిపెట్టి వారి వ్యసనాలకు, పరిస్థితుల్లో వారి విలాసవంతమైన వాటికి ప్రయాసపడుతూ పరిగెడుతున్న పరిస్థితులు. కానీ వీటి పరిస్థితులన్నీ కూడా దేవుని ఉన్నతమైన న్యాయమైన తీర్పునకు వీరందరూ మార్చబడుదురు గాక. వీరందరికీ దేవుడే తగిన సమయానికి వారి యొక్క జ్ఞానోపదేశము ప్రభు చేయునుగాక. ఆమేన్. ప్రభు సందులో మరింత ప్రార్థన చేయవలసిన భారం మనకుంది. ఈ రోజున దేవుని ఒక వాక్యాన్ని, దేవుని మాటను కలిగి రక్షణ కలిగి ఉన్న మనం ఈ విలువైన బాధ్యత మనం కలిగి ఉన్నామని ప్రభు పేరిట మీకు తెలియజేస్తా ఉన్నాను. చూద్దాం ఈ రాత్రి కొన్ని లేఖన భాగాల్లోంచి ఏ కాలాల్లో మనం బ్రతుకుతున్నాం, దేవుడు ఏది కీడును, ఏది మేలుకరంగా మనకు ఉంచాడో ఆ విషయాలు దేవుని యొక్క మాటలు మనం ధ్యానించాలని ప్రభు సందులో దేవుడిచ్చిన తలంపును బట్టి మీ ముందు నిలబడ్డాను. ఆమోసు గ్రంథంలో 5వ అధ్యాయం 13వ వచనంలో మనం చూస్తున్న వాక్య భాగాన్ని చూద్దాం జాగ్రత్తగా. 5వ అధ్యాయం ఆమోసు గ్రంథము 13వ వచనం చూస్తే, ఇది చెడు కాలము గనుక ఈ కాలమున బుద్ధిమంతుడు ఓరకుండును. ఇక్కడ రాయబడుతున్న మాట బుద్ధిమంతుడు ఏం చేస్తున్నాడంటే ఓరకుంటున్నాడు. ఇది చెడు కాలం, పాపం విస్తరించిపోతున్న రోజులు ఇవి, అక్రమాలు విస్తరించిపోతున్న రోజులు, ప్రేమలు చలారిపోతున్న రోజులు, దౌర్భాగ్యమైన లంచగుడితనం, మోసగం, లేకపోతే హత్యలు, లోకానుసార శరీరానుసారమైన పాపాలు పెరిగిపోతున్న రోజులు ఇవి. కానీ అందులో కొందరు మాత్రమే బుద్ధిమంతులు ఏం చేస్తున్నారట, ఓరకుండుంటూ ఉంటున్నారు. ఓరకుండేవాళ్ళు ఎవరు? దేవునికి భయపడేవారు మాత్రమే ఊరకుండా ఉండగలరండి. ఊరకొని అంటే వాటి జోలికి వెళ్ళకుండా ఉండగలిగిన వారు ఎవరంటే బుద్ధిమంతులు. ఎవరా బుద్ధిమంతులు? ఏ భయాన్ని చూచి బుద్ధిమంతులుగా మారతారు? కింద వ్రాయబడుతున్న మాటల్లో చూడండి, మీరు బ్రతుకున్నట్లు కీడును విడిచి మేలును వెతకండి. అంటే బుద్ధిమంతులు ఎవరో తెలిసినా కీడును విడిచి మేలును వెతికేవారు బుద్ధిమంతులు. పాపాన్ని విడిచిపెట్టి దేవుని యొక్క న్యాయమైన కార్యాలకు నిలబడేవాడు ఎవరాళ్ళు? బుద్ధిమంతులండి. లోక ఆచారాలు, లోక ఆలోచనలు, లోక పద్ధతులు, లోక సంబంధమైన పరిస్థితులను విడిచిపెట్టి నేను, నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నాకు ఇచ్చిన దేవుడు ఆయుష్కాలం ఆరోగ్యకరంగా, నెమ్మదికరంగా ఉండాలనుకునేవాడు బుద్ధిమంతుడు. చాలామంది బుద్ధిహీనులకు ఎంత దేవుడు బుద్ధి చెప్పినా కూడా జ్ఞానం రాదు. ఎందుకంటే వాళ్ళలో ఏమి ఏర్పడి చేస్తే బుద్ధిహీనత, బుద్ధి కలిగిన మాటలు, మంచి కలిగిన మాటలు, మేలు కలిగిన మాటలు వాళ్ళకి ఎలా ఉంటుంది తెలుసా? వెక్కసమైపోతాయి. వాళ్ళకి ఎలా ఉంటాయంటే మాటలు ఎక్కవు,
నా ఇష్టం, నా ధనం, నా బలం, నా ఇష్టం అంటూ ఈ రోజున అనేకమైన పరిస్థితుల్లో ఈ రోజున పాడైపోతున్న విధానాలండి. కానీ వాళ్ళు ఎవరట? బుద్ధి లేని వారు. బుద్ధి కలిగిన వాళ్ళు ఏం చేస్తారు? కీడును విడిచి మేలు వెతుకుతారు. ఈ రోజున ఇప్పుడు నేను బయటకు వెళ్ళి రాజమండ్రి నుంచి వచ్చే ప్రయాణంలో ఎన్ని గ్రామాల్లో, ఎన్ని ప్రాంతాల్లో అసలు విచ్చలవిడిగా జనం. తాగేవాడు తాగుతున్నాడు, తన్నుకునేవాడు తన్నుకుంటున్నాడు, డబ్బు పోగొట్టినవాడు పోగొట్టుకుంటున్నాడు, సంపాదించుకున్నాడు సంపాదించుకుంటున్నాడు, వ్యభిచారం చేసేవాడు వ్యభిచారం చేస్తూ ఉన్నారు. విచ్చలవిడి పాపం ఎంత విచ్చలవిడిగా కనబడుతూ చాలా వేదన అనిపించింది. ఈరోజు ఎందుకు ఇంత పాపం పెరిగిపోతుంది? పాపానికి ప్రోత్సహిస్తున్న పరిస్థితులు, పాపాన్ని ప్రోత్సహిస్తున్న అధికారులు, పాపాన్ని ప్రోత్సహిస్తున్న నాయకులు. ఈరోజు ఈ రాత్రి చెప్పబడుతున్న ఈ వాక్యము చాలా హృదయాలను మార్పు చెందునుగాక, అనేకమైన హృదయాలను మార్పు చెందునుగాక. చెప్తాం, పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుండగా ఈ మాటలు మనం జాగ్రత్తగా ఆలకించుదామండి. ఏది కీడో తెలిసినా కూడా, ఏది పాపమో తెలిసినా కూడా దాన్ని ఖండించలేని పరిస్థితుల్లో మన యొక్క జీవిత విధానాలు కనబడుతున్నాయి. కానీ దేవుడు ఏమంటే తెలుసా, ప్రతి దానికి కూడా ఏం చేస్తున్నాడు తెలుసా? చూసే రోజులండి ఇవి. ఈ సంవత్సరం ప్రభు చెప్పాడు, ఈ సంవత్సరం భక్తిహీనత పాపము తూయబడే రోజులు. ఎవడైతే భక్తిహీనతలోను, ఎవడైతే పాపంలో వాడు పొరలాడుతుంటాడో, ఎవడైతే అక్రమాలలో, ఎవడైతే శరీర బంధాల్లో ఎవడైతే బ్రతుకుతాడో వాడు నిశ్చయంగా ఈ సంవత్సరము దేవుడు తూచే ఆ తూనికలో తేలిపోతున్నారు. కరోనా వచ్చింది 21, ఎంతమంది తేలిపోయారు? 21 సంవత్సరం కోట్లకు పడగలెత్తిన వారు కూడా, ధనము కలిగిన వారు, హోదాలు కలిగిన వారు, స్థితి కలిగిన వారు, ఆరోగ్యం కలిగిన వారు కూడా నీటి మీద బుడగలాగా ఏమైపోయారు? పేలిపోతూ వచ్చారు. ఏది ఆపింది వాళ్ళని? ధనం ఆపిందా? బలం ఆపిందా? స్థితి ఆపిందా? కులం ఆపిందా? నాయకత్వాలు ఆపాయా? నేనంటున్నాను, ఏ దినమును ఏ వ్యక్తి ముగించబడుతుందో తెలియదు, కానీ బ్రతుకుతున్న దినాల్లో మాత్రం దేవుడిచ్చిన ఆయుష్కాలానికి మాత్రం కృతజ్ఞత కలిగి ఉండాలండి. దేవుడికి ఏ వ్యక్తి అయితే, ఏ కుటుంబం అయితే, ఏ సంఘం అయితే, ఏ నాయకుడైతే కృతజ్ఞత కలిగి తన జాబ్ అయినా, పని అయినా, బాధ్యత అయినా, బంధాలైనా ఎవరు కృతజ్ఞత కలిగి ఉంటారో వారు మాత్రమే దేవునికి ఇష్టలుగా బ్రతుకుతారు. హల్లెలూయా. అలాంటి వారి కోసమే దేవుడు ఆయన కన్నులు ఆకాశముడు ఏం చేస్తా భూమి మీద ఏమి ఎత్తుతాడైనా? నీతిమంతులు ఎవరైనా ఉన్నారేమోనని ఆయన యొక్క కన్నులట ఏం చేస్తున్నాయి? భూమి మీద వెతుకుతూ ఉన్నాయి. ఈ రోజుకి ఇప్పటికి కూడా ఎదుగుతున్నాయి. నా సేవ చేస్తున్న సేవకుడు నీతిగా సేవ చేస్తున్నాడా? స్వార్థంతో చేస్తున్నాడా? తన శరీరపు ఆ స్థితిగతులను బట్టి చేస్తున్నాడా? ఇలాంటి ఈ నాయకుడు దేన్ని బట్టి నాయకత్వం, దేన్ని బట్టి పరిపాలన, దేన్ని బట్టి ధనాని కోసమా, కులం కోసమా అని నాయకుల్లోనూ పరిశీలిస్తాడు, సంఘాల్లోనూ పరిశీలిస్తాడు. అలాగే సమాజంలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడంటే పరిశీలన ప్రారంభించాడు ఈ సంవత్సరం. అంటే చాలా చాలా విలువైన సంవత్సరం. గడిచిన సంవత్సరాలు వేరు, ఈ సంవత్సరం వేరండి. అందుకే ప్రభు ఆ రాత్రి చెప్పాడు, ఎవరైతే పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి, ఆ పరిశుద్ధ స్థలం వైపు కొనియాడుతూ, ఆ పరిశుద్ధ స్థలం వైపు చేతులెత్తి వారి జీవితాలను సైతం ఒప్పుకొని స్తుతిస్తారో వారి జీవితాలు నిశ్చయంగా సియోనులో ఉన్న ఆశీర్వాదం వారు అనుభవిస్తారటండి. హల్లెలూయా. అందుకని రాయబడుతున్న మాటలు అంటున్నాడు, మీరు బ్రతుకున్నట్లుగా కీడును విడిచి, అంటే బ్రతకాలంటే ఏం విడిచిపెట్టాలి? కీడు విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి. ఈరోజున సేవకులైనా, విశ్వాసులైనా, యేసుప్రభుని ఎరిగిన వారైనా, ఎరగని వారైనా, లోకంలో ఏ మతంలో ఉన్నవారైనా, ఏ లోకంలో ఏ మార్గాల్లో ఉన్నవారైనా ముందు కీడు విడిచిపెట్టాలి, స్వార్థాన్ని విడిచిపెట్టాలి, పాపాన్ని విడిచిపెట్టాలి, నీ మత్తు పానీయాల బానిసత్వం విడిచిపెట్టాలి, అక్రమ బంధాలు విడిచిపెట్టాలి. విడిచిపెడితేనే మేలు దొరుకుద్దండి. పాస్టర్ గారు, అసలు మేలంటే ఏంటి? పాస్టర్ గారు, అసలు మేలంటే ఏంటి? జేబు నిండా డబ్బులు ఉండడం, లేకపోతే ఒంటి నిండా బలం ఉండడం, ఇంటి నిండా సమృద్ధి ఉండడం, ఇదే కదా మేలు. లోకానికి ఇదొకటే తెలుసు మేలు. ఎవడండి మేలు కలిగిన వాడు, ఎవడ భాగ్యవంతుడు అంటే ఏం చెప్తారు లోకం? అబ్బా మంచి ఉద్యోగం ఉంది, మంచి స్థితి ఉంది, మంచి జాబ్ ఉంది, మంచి హోదా ఉందండి, ఇతడు చాలా భాగ్యవంతుడు. ఏమంటారు లోకంలో? అదృష్టవంతులు. లోక భాష అదే కదా. లోక భాష ఏమంటది? అదృష్టవంతుడు అండి ఈడు. అబ్బా ఈడు పెట్టాడండి, పెట్టి పుట్టాడు కదా, లోకపు భాష. కానీ బైబిల్ గ్రంథమంటది, ఎవడైతే పాపాన్ని విడిచిపెట్టి, అదృష్టం అంటే ఈ లోకపు స్థితిగతులను బట్టి అదృష్టవంతుడు అనిపించదు బైబిలు. మేలు చెయ్యగలిగిన వాడు ఎవడో వాడే అదృష్టవంతుడు. దానికి రెండవ బైబిల్ పదం ఏంటి తెలిసిన? ఆ బైబిల్ పదం ఏంటి తెలిసిన?
భాగ్యవంతుడు. లోకంలో అదృష్టవంతుడు అంటే స్థితిగతులను బట్టి, ఆ స్థితిలో ఈరోజు ఉండొచ్చు, రేపు పోవచ్చు. కానీ బైబిల్ చెప్పే భాష ఏం తెలుసా? భాగ్యవంతుడు అంటే అది రోజుల్లో నెలల్లో పోయేది కాదు. భాగ్యవంతుడు అంటే నేను అంటాను, ఈ లోకంలోనూ గెలవగలిగిన వాడు, రెండవది ఆ నిత్యరాజ్యాన్ని కూడా ప్రవేశించగలిగిన వాడు నిజమైన భాగ్యవంతుడు అంటే. ఆ భాగ్యవంతుడిగా మార్చడానికే ఆ భాగ్యము కలిగిన నజరేయుడైన యేసు ఈ భూమి మీదకి వచ్చి తన భాగ్యమును విడిచిపెట్టి, అందుకే కొరింథీ పత్రికలో ఒకటి రాస్తాడు కదా, ఆయన పరలోకమును విడిచిపెట్టకూడని భాగ్యమని ఎంచక ఈ భూమి మీదకి వచ్చి ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టి, తను గాయాలు పొందుకొని, ఆ గాయాల్లో స్రవిస్తున్న ఆ గాయాల్లో రక్తము చేత మనకు స్వస్థతనిచ్చి, తన ప్రాణాన్ని పణంగా పెట్టి మనకు విమోచన పెట్టి, ఆయన తిరిగి లేచి మనకు విమోచన ఇచ్చాడండి. దేవుని స్తోత్రం చెప్దామా? అది గొప్ప దేవుడు, అది మేలు. ఈ లోకంలో ఈ పండగ గెలిచాం, ఈ పండగ ఎంత సంపాదించావరా? ఒకడేమో కొన్ని లక్షలు సంపాదించి సంతోషిస్తాడు, కొంతమంది ఏమో కొన్ని లక్షలు కోల్పోయి రేపటి రోజున చూడాలి పేపరు. ఒక 4-5 రోజులు పోయిందా పేపర్ చూస్తే ఎంతమంది మరణించారో, ఎంతమంది నాశనం అయిపోయారో అది రాదు. నాశనం అయిపోయిన జాబితా రాదు, బాగుపడిన సంతోషించిన జాబితాలు వస్తాయి. ఇప్పుడు ఈ మీడియా కూడా ఎంత దారుణంగా తయారవుతుంది తెలిసిన? ఈ మీడియా కూడా నాయకులు ఉన్న ఏ స్థలంలో ఉన్నారో ఆ నాయకులు చేసే దౌర్భాగ్యమైన పరిస్థితి అయినా దాన్ని ఒక మంచి ఫోకస్ చేసి, అబ్బా మా నాయకుడు మంచి కార్యం చేశాడు, మంచి ప్రారంభోత్సవం చేశాడు, మంచి కార్యం చేశాడు. ఈ దౌర్భాగ్య స్థితులు మారాలండి. అంటాను, దేశంలో మేలు జరగాలి అంటే వింటున్నారా, నాయకులైనా అధికారులైనా పాలకులైనా పరిపాలకులైనా సరే న్యాయము చేసే వ్యక్తి కావాలి ఈ భూమి మీద. ఏ నాయకుడైతే తన ప్రాంతం పట్ల న్యాయం చేయడానికి ఇష్టపడతాడో ఆ ప్రాంతం, ఆ నియోజకవర్గం, లేకపోతే ఆ యొక్క జిల్లా అయినా రాష్ట్రమైనా క్షేమాధారంగా ఉంటుందండి. కాదంటారా? నాయకుడిని బట్టి పరిపాలన నడుస్తుంది. అందుకని చూడండి ఏమంటారు, కొన్ని లోకంలో ఒక మాట ఉంటుంది, తథా రాజా యథా ప్రజ. నాయకులు ఏ యొక్క అన్యాయపానికి ఏ సిరికి ఆహ్వానిస్తూ ఏ అన్యాయపు సిరి కోసం నాయకుడు పోరాడతాడో వెనక ఉన్న వాళ్ళకు కూడా అదే పోరాటం, అదే ఆయాసం, అదే యొక్క బాణి. ఇది మారాలి. అందుకే దేవుడు ఇక్కడ చెప్తున్న మాట, ఆమోసు గ్రంథం రాస్తున్నాడు, ఇశ్రాయేలు ప్రజలారా, మీరు మీ దేవుడు మీకు చూపించిన మార్గాల్లో క్రమముగాను భక్తితోనూ శ్రద్ధతోనూ బ్రతకండిరా బాబు. అంటే ఈ ఇశ్రాయేలు ప్రజలంట తిండి కోసం బట్ట కోసం ఏం చేస్తున్నారట? యేసును అమ్మేస్తున్నారు, దేవుని అమ్మేస్తున్నారు. ఈ రోజున మందిరాలకు రావాల్సిన వాడు ఎక్కడెక్కడ ఉన్నారు? లోకస్తుల వలె వాళ్ళ సంతోషాలు వారి తిండి దగ్గర బట్ట దగ్గర ఆగిపోతున్నారండి. ఇగోలు నెరవేర్చుకోవడానికి ఉండిపోతున్నారు ఈ రోజున. ఈరోజు ఈ మాట చెప్పడానికి ధైర్యంగా మాట చెప్తా ఉన్నాను. ఎవడైతే తిండి కోసం బట్ట కోసం విలువల కోసం లేదా ఇగో అంటే తన యొక్క స్వార్థపూరితమైన పనికి కార్యానికి ఇగోకి మాటకి ఉండిపోతాడో వాడు దేవుని యొక్క తీర్పులోనికి రాక తప్పదు. దేవుడు ఈ రోజున ఎందుకు ఇంత పరిస్థితుల్లో మాట్లాడుతున్నాడు ఒక మాట చెప్పనా? గుండెల్లో చాలా వేదన అండి. ఎందుకు తెలుసా? దేవుడు మనల్ని ఎందుకు పెట్టాడో తెలుసిన? అనేక మంది రక్షించడానికి, అనేక మందికి ఒక రక్షణ మార్గం మనం వేయడానికి ప్రభు ఉంచాడండి. కానీ ఇశ్రాయేలు ప్రజలు ఎదుర్కొంటున్న మార్గపు పరిస్థితి చూస్తే చాలా భయంకరంగా కనపడతాయి. కింద చూద్దాం ఒకసారి. అలాగూ చేసిన ఎడల మీరు అనుకొను చొప్పున ఎలా ఉంటాడు తోడుగా? నీవు అనుకున్నట్టు బ్రతికితే కాదురా బాబు, నీవు అనుకున్నట్టు సంతోషిస్తే దేవుడు నువ్వు అనుకున్నట్టు బ్రతకలేవు. దేవుడు అనుకున్నట్టు నువ్వు బ్రతికితే, దేవుడు చూపించిన కృపలో నువ్వు బ్రతికితే, దేవుడు నీకు చేసిన మేల్లో నువ్వు బ్రతికితే, మీరు అనుకున్నట్లు కాదు ఆయన అనుకున్నట్లు మనల్ని బ్రతికిస్తాడండి. నీ ఇష్టము ఏంటి? నేను కట్టుకోవాలి, పోగేసుకోవాలి, దోచుకోవాలి, ఇదే మనకు తెలిసిన భక్తి, మనకు తెలిసిన బ్రతుకు. కానీ మన దేవుడిది ఏంటో తెలుసా? ఆయన ప్రణాళికను తెలుసా? నీవు బ్రతకడమే కదా, అనేక మందికి బ్రతికించే వ్యక్తిగా మార్చబడతామండి. అది ఇక్కడ రాయబడుతున్న మాట. అందుకే 15 వచ్చమంటాడు, కీడిని ద్వేషించి మేలును ప్రేమించుచు గుమ్మములలో ఏం చేయాలట? గుమ్మములంటే ఏ గుమ్మాలు? మన ఈదు గుమ్మాలకు ఏం తగిలించాలి? ఏమి స్థాపించాలి? న్యాయాన్ని స్థిరపరచండి. న్యాయం స్థిరపరచాలి. కానీ మన గుమ్మాలకి ఏం స్థిరపరుస్తున్నాము? మాడిపోయాయి, కుళ్ళిపోయాయి, ఇవి స్థిరపరుస్తాం. ఒక మంచి నెట్ కట్టి మంచి
మంచి పరిస్థితులు తీసుకొచ్చి మనం ఏం చేస్తాం, స్థిరపరుస్తాం దాన్ని. కానీ కొద్ది రోజులకి ఏమవుతుంది సార్, పాడైపోతుంది. కానీ ఇక్కడ దేవుడు అంటూ మాట సార్, న్యాయాన్ని నీ గుమ్మానికి స్థిరపరచు. నీ వీధి గుమ్మానికి, నీ ఇంటి గుమ్మానికి న్యాయాన్ని స్థిరపరిచినప్పుడు ఒక మాట చెప్పనా, వీధి గుమ్మం అంటే ఒకటి ఆత్మీయర్థం మనం చూసుకుంటే మన హృదయం కూడా న్యాయముగా స్థిరపరచాలండి. మన హృదయం వినే ప్రతి మాట న్యాయమైనది మన హృదయం స్వీకరించేటట్లుగా ఉండాలి. రెండోది, నీ యొక్క శరీరకం దాచుకునే నీ ఇంటికి కూడా న్యాయమైనది నీ ఇంట్లోకి వచ్చేటట్లుగా ఉండాలి. మన ఇంట్లోకి న్యాయమైనది రాకపోతే, అన్యాయం ఏదైనా బయటకు వచ్చిందని, బయటికి లోపలికి వచ్చిందనుకోండి, లోపల న్యాయమైనది కూడా పాడైపోద్ది. ఒకరోజు పాస్టర్ గారి దగ్గరికి ఒక ఆవిడ వెళ్ళిందంట. పాస్టర్ గారండి అని అడిగిందంట. ఏమ్మా ఏంటి అని అంటే, ఆమె అడిగింది, పాస్టర్ గారు నాకు ఒక గెరిటి కళ్ళకు వచ్చేస్తుంది పాస్టర్ గారు అందంట. ఏమొస్తుందంట, ఒక గెరిటి తెగ గుర్తొచ్చేస్తుంది పాస్టర్ గారు అందంట. ఆ పాస్టర్ గారు అన్నట్టు, అమ్మ ప్రార్థన చేయి అంటే, మరలా రెండో రోజు మళ్ళీ పాస్టర్ గారు కంపెనీ, పాస్టర్ గారు మరలా నాకు గెరిటే జ్ఞాపకం వస్తుంది పాస్టర్ గారు. అమ్మ నీ ఇంట్లో ఎవరిదైనా గెరిటి ఏమైనా తెచ్చేసావా అన్నారట. వెంటనే ఒప్పుకుంటామా? అబ్బాయి లేదు పాస్టర్ గారు, అలాంటి ఏం లేవు పాస్టర్, అలాంటి అసలు నేను చాలా ఖచ్చితంగా ఉంటాను పాస్టర్ గారు అందంట. అమ్మా ఊరకనే దేవుడు చూపించడు తల్లి, ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకో. ఎప్పుడైతే ఆ మాట రెండోసారి పాస్టర్ గారు చెప్పారో అప్పుడు జ్ఞాపకం వచ్చింది. అవును పాస్టర్ గారు, మొన్నటిసారి మా పక్కింటి ఆవిడ కూర వేసి ఒక గొప్ప ఇచ్చింది, ఒక గిన్నె ఇచ్చింది పాస్టర్ గారు. మరి ఏం చేసావు? నా దగ్గరే ఉండిపోయింది పాస్టర్ గారు. ఎప్పుడు చెప్పింది? దేవుడు చూపించే వరకు తెలుసుకోలేని భక్తులండి ఈ రోజున. దేవుడు చెప్పే వరకు, దేవుడు తీర్పు తీర్చే వరకు నేను చేసింది పాపమని ఒప్పుకోలేని భక్తి ఈ రోజున. దేవుడు చూపించే వరకు తెలియదు ఆవిడకి. ఇంటిలో వాడుతున్న ఒక చిన్న పాత్రే ఆవిడకి జ్ఞాపకం రావట్లేదు, వాడుకుంటుంది. దేవుని కృపను నీవు పొందకుండా చేయడానికి, ఒక మేలు నీవు పొందకుండా చేయడానికి పెద్ద పెద్ద పాపాలేం అడ్డురావు. చిన్న కార్యాలే, చిన్న థింగ్సే ఏమవుతాయి. నిన్న మాట్లాడుకున్న వాక్యం మాటలను, దేవుని కృప మానవుడు పొందకుండా పోవడానికి పెద్ద పెద్ద పాపాలు కాదు, చిన్న థింగ్సే. చిన్న అసూయ, చిన్న కోపం, చిన్న మాట, చిన్న అక్రమ ఆలోచన, చిన్న థింగ్సే. అది మనకు పెద్దగా అనిపించకపోవచ్చు. నేను పాపం చేశాను పాస్టర్ గారు, నన్ను ఇంత మాట అన్నారు, కానీ ఒక చిన్న మాటే నీ ఆశీర్వాదాన్ని ఆపేస్తుంది. ఒక రోజున ఒక ట్రైన్ ఆగిపోయిందట. మెకానికల్ అందరూ వచ్చి చూసేస్తున్నారు. అయ్యో అసలు ట్రైన్ ఎందుకు అయిపోయింది ట్రైను? మొత్తం ఇంజనీర్లు వచ్చారు. ఒక 4 గంటలైంది ట్రైన్ అయిపోయి, స్టార్ట్ అవ్వట్లేదు, వెళ్తలేదు ముందుకది. మొత్తం వెతికారు, చూశారు. ఎవరో ఆఖరికి 4 గంటలు అయిపోయింది. చివరిగా ఒక మెకానికర్ చూశాడు. ఎందుకైనా మంచిది ఈ ఆయిల్ వెళ్ళే పైపు చూడండి రా బాబు అన్నాడు. అందరూ చూడపోతే ఏముంది, ఇంత లావుటి ఎలక అందరూ చచ్చిపోయి ఉంది. ఒక చిన్న ఎలకే ఎన్ని బోగీలు ఇంజిన్ ఆపేసింది. అది ఇంచుమించు మామూలు పెట్టెలు అయితే 18 పెట్టెల దాకా ఉంటుంది. అదే ఒక గూడ్స్ పెట్టి అయితే 40 పెట్టెలు 50 పెట్టెలు కూడా లాక్కెళ్ళిపోద్ది ఒక ఇంజిన్. అంత పెద్ద ట్రైన్ని ఒక చిన్న ఎలక అందులోకి వెళ్ళి ఆయిల్ ద్వారా ఏమైపోయింది, ఇప్పుడు ఆగిపోయింది. మనం పొందవలసిన చాలా ఆశీర్వాదాలు ఉంటాయి. మనం ఉదయం లేచిన దగ్గర నుంచి రాత్రి పండుకునే వరకు దేవుడు ఎన్నో మేలులు చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. కానీ మన మేలు ఎక్కడ అయిపోతుంది తెలుసా? చిన్న థింగ్స్, చిన్న ఆలోచన, చిన్న మాట, చిన్న కోపం, చిన్న అసూయ, చిన్న అబద్ధం. ఈ రోజున ఏం చేస్తుంది తెలుసా? దేవుడు ఆ గొప్ప ఆశీర్వాదాన్ని ఆపేస్తున్నామండి. అది ఇక్కడ రాయబడుతున్నప్పుడు ఈ ఆమోసు చాలా క్లియర్గా మాట్లాడుతున్నాడండి. ఏమి స్థిరపరచాలి నీ గుమ్మాల్లో? న్యాయం. నీ హృదయంకి వెళ్ళే మాట న్యాయమైంది నీవు చేర్చుకోవాలి. 2, నీ కుటుంబంలోకి వచ్చే ప్రతి వస్తువు, అది ధనమే కానీ పనే కానీ న్యాయమైంది నీవు నీ ఇంట్లోకి ప్రవేశించబడాలి. 3, నీ స్థితిగతుల్లో కూడా న్యాయమైంది ప్రవేశించబడాలి స్థితిగతుల్లోకి. ఇప్పుడు చూడండి, మన స్నేహాలు ఎవరితో పడితే వాళ్ళతో చేయకూడదని ఎందుకు చెప్తారు? ఇప్పుడు పెద్దవాళ్ళు పిల్లలకు నేర్పేటప్పుడు ఏం చెప్తారు? ఒరే నువ్వు స్కూల్కి వెళ్తున్నావు, నీ ఫ్రెండ్స్ ఎవరు అని అడుగుతారు తల్లిదండ్రులు. అప్పుడు ఏమంటాం? నా ఫ్రెండు చాలా మంచిది అని చెప్తాం. తల్లిదండ్రులు స్కూల్కి వెళ్ళిన తర్వాత ఏమడుగుతారు పిల్లల్ని? టీచర్ కన్నా నీ టీచర్ ఎలాంటిదని అడిగేదాన్ని, ఎవరే నీ ఫ్రెండ్స్ ఎలాంటి వారు అని అడుగుతారండి. అది నిజమైన తల్లిదండ్రుల ఆలోచన. అది ఎందుకంటే తెలిసిన టీచర్ 2 గంటలు టీచింగ్ చెప్తారు. ఒక్కొక్క టీచరు
2 గంటలే టీచింగ్. కానీ ఈ స్నేహితుడు, నీ పక్కన ఉన్న పిల్లలు, నీ స్నేహితుడు ఎన్ని గంటలు ఉంటాడు నీతో? ఇంచుమించు 10 గంటల స్నేహం నీ స్నేహితుడిది. టీచర్ చెప్పే టీచింగ్ 2 అవర్స్ ఉంటుంది. నీ పక్కన ఉన్న స్నేహితుడు ఆ కలయిక, ఆ మాటలు, ఆ విధానం ఇంచుమించు 10 గంటల దాకా ఉంటుంది. నిజమే, తల్లిదండ్రులు ఏం చేస్తారంటే, ఒరే నీ స్నేహం జాగ్రత్త. అందుకే చూడండి, కొంతమంది అంటారు, ఒరే గాడిది గుర్రమవుద్ది, గుర్రం స్నేహాల్లో ఏమైపోద్ది, వాడి అలవాట్లు వీడికి వస్తాయి, వీడి అలవాట్లు వాడికి వెళ్తాయి, వాడి మాట తీరు వీడికి వస్తుంది. కొంతమంది పిల్లలు స్కూల్కి వెళ్ళిన తర్వాత బాగుపడతారు, కొంతమంది స్కూల్కి వెళ్ళిన తర్వాత పాడైపోతారు. ఏంట్రా టీచింగ్, అరే స్కూల్ మంచిదేగా, టీచర్ మంచివాళ్ళేగా, స్నేహం పాడైపోయింది, సహవాసం దెబ్బేసింది. ఇది లోక పరిస్థితి. కానీ ఇక్కడ రాయబడుతున్న ఆమోస్ గారు అంటాడు, మీరు న్యాయమైంది మీ జీవితంలో స్థిరపరచుకోకపోతే మీరు మేలును అనుభవించలేరు. నీ స్నేహాల్లో కూడా న్యాయమైన స్నేహం, నీ పనిలో కూడా న్యాయమైన స్నేహం, అలాగే నీ యొక్క బాధ్యతల్లో కూడా న్యాయం స్థిరపరచాలి, నీ బంధాల్లో న్యాయమైనది స్థిరపరచాలి, నీ బాధ్యతలలో కూడా న్యాయాన్ని స్థిరపరిస్తేనే ఈ రోజున ఎవడైనా, ఏ కుటుంబమైనా, ఏ సంఘమైనా మేలును అనుభవిస్తుంది. అది ఆమోస్ క్లియర్గా రాస్తున్నాడండి. కింద అంటాడు, ఒకవేళ దేవుడు సైన్యములకు అధిపతి యెహోవా యోసేపు సంతతిలో శేషించిన వారందరి యందు కనికరించును, దేవుడును సైన్యములకు అధిపతి యెహోవా సెలవిచ్చుందేమనగా, నేను మీ మధ్య సంచరించబోచున్నాను కనుక రాజమార్గములలో అన్నిటిలోనూ అంగలార్పు వినబడును. వీధులన్నిటిలో జనులు కూడి అయ్యో శ్రమ అంటారు, అంగలార్చుకు వారి సేజ్యగాండ్రును పిలుతురు, రోదన చేయు నేర్పుగల వారిని అంగరార్పుటకు పిలిపింతురు. ఏంటండి మాటల అర్థము? అసలు యోసేపు సంతతి గురించి ఎందుకు మాట్లాడుతున్నాడు ఇక్కడ? యోసేపు సంతతిలో శేషించిన వారందరి యందు ఏం చేసినట్ట? ఎందుకు కనికరించాడు? యోసేపు యొక్క పట్ల తన అన్నలందరూ ఏం చేశారు? ఎంత కఠినత్వం చూపించారండి? అమ్మేశారా? తన తండ్రికి దగ్గరికి ఏం తీసుకెళ్లారు ఈ అన్నలందరూ? ఒక గొర్రెపిల్లని చంపేసి రక్తంలో యోసేపు వస్త్రాలు ముంచి తండ్రి దగ్గర తీసుకెళ్ళి, అయ్యా మన తమ్ముడు చనిపోయాడయ్యా, నీ కొడుకు చచ్చిపోయాడని అబద్ధం ఆడారు, యోసేపుని అమ్మేశారు, యోసేపు నింద కోపాన్ని తెచ్చుకున్నారట. అక్కడ రాయబడుతుంది, కోపగించాను, తర్వాత మరీ కోపగించారు, పగబట్టారు, ద్వేషించారు. కానీ వాళ్ళ పక్షాన ఆమోస్ అంటున్నాడు ఇక్కడ, ఆమోస్ గారు అంటున్నాడు, వాళ్ళ ఎదుటంట శేషించిన వారందరి యందు కూడా కనికరించాడట. ఎవరిని బట్టి కనికరించాడు? వీరందరి పక్షంగా ప్రార్థిస్తున్న యోసేపును బట్టి, వీరందరి పక్షంగా న్యాయము చేయడానికి నిలబడ్డాడు యోసేపును బట్టి వీళ్ళకి మేలు చేశాడు దేవుడు. అందుకే ఆదికాండంలో కూడా మనం చదివిన వాక్య భాగంలో రాయబడుతుంది కదా, మీకంటే ముందుగా నన్ను పంపించి మేలు చేశాను, ఆ మేలును బట్టి వీళ్ళు మేలు అనుభవించగలిగారు. ఈ రోజున ఒక్క సేవకుని బట్టి సంఘం మేలు అనుభవిస్తుందండి. ఎందుకని తెలుసా? ఆ సేవకుడు న్యాయమైన కార్యాలు చేస్తే సంఘము కూడా న్యాయమైనది లోపలికి ప్రవేశిస్తుంది. కుటుంబ యజమానుడైన న్యాయంతో తన కష్టార్జితాన్ని చేస్తే ఆ వచ్చే ధనం న్యాయంతో కుటుంబంలో పనిచేస్తుంది పిల్లల పక్షాన్ని, కాదా? ఇప్పుడు కుటుంబంలో యజమానుడు అన్యాయంగా సంపాదించాడు అనుకోండి, ఆ అన్యాయపు ధనం ఏం చేస్తుంది? పిల్లలను బాధిస్తుంది. ఆ తెచ్చిన ధనం ఆయన ఒక్కడే పాపం చేసి యజమానుడు ఒక్కడే లోపల తెస్తాడు ధనం, కానీ రోగాల పాలయ్యేది ఎవరు? కుటుంబం అంతా రోగాల పాలైపోద్ది. ఆ యజమానుడు ఒక్కడే అప్పులు చేస్తాడు, లేకపోతే ఎవరినో మోసం చేస్తాడు. ఆ మోసం ఎవరు అనుభవిస్తారు? కుటుంబంలో భార్య, పిల్లలు, బాధ్యతలు ఇవన్నీ ఏమైపోతాయి? పాడైపోతాయి కదా, శ్రమ అనుభవిస్తారు కదా. అదే అంటున్నాడు, గుమ్మాలలో ఏం స్థిరపరచాలా? న్యాయం. అది సంఘమే కావచ్చు, కుటుంబమే కావచ్చు. న్యాయముగా మన ఇంట్లోకి ఏది వస్తుందో దాన్ని బట్టి కుటుంబం ఏలుబడి అవుతుంది. ఇప్పుడు సంఘానికి కూడా సేవకుడు ఎంత ఆధారం అవ్వాలి తెలుసా? ఆ సంఘములోకి అన్యాయమైనది లోపలికి రాకుండా గద్దించవలసిన బాధ్యత సేవకుడిది. తన కోసం గద్దించుకోవడం కాదు, న్యాయం కోసం గద్దించాలి. నీతి కోసం ఎవడైతే ఆ సంఘాల్లో సేవకుడైన వాడు ఆ మందిరాల ఆ పరాంగణ లోపలికి వచ్చేవారిని న్యాయంతో బ్రతికించడానికి, నీతితో బ్రతికించడానికి ఏ సేవకుడు ప్రయాసపడతాడో ఆ సంఘం ఆశీర్వాదకరంగా కట్టబడుద్ది. హల్లెలూయా. ఆ సేవకుడు అన్యాయం ఏర్పాటు చేసింది అనుకోండి, లోపల ఉన్న వాళ్ళందరూ పాడైపోతారు. విన్నారా? సంఘంలోకి వచ్చిన వాడు ఎందుకు పాడవుతాడు? అసలు పిల్లలు ఎందుకు పాడవుతారు? తండ్రి
బాధ్యత కలిగిన వాడే పిల్లలు పాడవుతారా? తండ్రి భయం కలిగిన వాడే పిల్లలు పాడవుతారా? తండ్రి దేవుని భయం కలిగిన వాడే పిల్లలు లోక భయానికి వెళ్ళిపోతారా? దేన్ని బట్టి? సంఘములో సేవకుడు క్రమం లేకపోతే, ఒకవేళ అన్యాయాన్ని కనుక స్థిరపరిస్తే, పాపానికి కనుక ప్రోత్సహిస్తే, విగ్రహారాధన కనుక ప్రోత్సహిస్తే, లోక సంబంధమైన వాటిని ప్రోత్సహిస్తే సేవకుడు సంఘంలోకి అవే ప్రవేశిస్తాయి. గడిచిన దినాల్లో ఎంత క్రమమైన భక్తి ఉండేది, ఎంత క్రమమైనది. లోపల ఉన్నవాడు పరిశుద్ధంగా బ్రతకడానికి సేవకుడు ప్రయాసపడేవాడు. ఇప్పుడు ఎలా అయిపోయింది? లోకంలో ఉన్నవాడు సంఘంలో ఏర్పరచబడడానికి ప్రయాసపడుతున్నాడు. ఈ మాట జాగ్రత్తగా వింటే అర్థం చేసుకోవాలి. గడిచిన దినాల్లో విశ్వాసం ఎలా ఉందంటే, లోపల సంఘంలోకి వచ్చినవాడు పరిశుద్ధతో ఉండడానికి ప్రయాసపడేవాడు సేవకుడు. ఇప్పుడు ఏం చేస్తుందంటే, లోకంలో ఉన్నవాడు సంఘంలో ఉండడానికి ప్రయాసపడుతున్నాడు. రెండింటికి ఏంటి పాస్టర్ గారు తేడా? ఏంటి తేడా రెండింటికి? మరొకసారి చెప్తాను, జాగ్రత్తగా వినండి. గడిచిన దినాల్లో లోపలికి ఎవడొచ్చినా పరిశుద్ధతతో స్థిరపరచబడాలని సేవకుడు ఏడ్చేవాడు. లోపలికి వచ్చిన వాడు పరిశుద్ధతో బ్రతకాలి ప్రభువా. ఇప్పుడు లోకంలో ఉన్నవాడు లోపల స్థిరపరచడానికి ప్రయాసపడుతున్నాడు. దీనికి రెండింటి వ్యత్యాసం ఏంటంటే తెలిసిన, లోకంలో ఉన్నవాడు లోపలికి వచ్చినంత పరిశుద్ధంగా మార్చబడడానికి ఇష్టపడలేదు, స్థిరపరచడానికి ప్రయాసపడుతున్నాడు. అంటే వాడు లోకంలో ఎలా ఉన్నాడో లోపల కూడా అలాగే బ్రతకడానికి, లోకంలో ఏ యొక్క ఆచారాల్లో ఉన్నాడో సంఘంలో కూడా అదే విధంగా బ్రతకడానికి, స్థిరపరచడానికి ప్రయత్నిస్తే తప్ప పరిశుద్ధంగా బ్రతకడానికి సేవకుడు అక్కడ ఫెయిల్ అయిపోతుందండి. అక్కడ న్యాయమును స్థిరపరచకపోవడం వలన అనేకమైన జీవితాలు పాడైపోతాయి. ఒక తండ్రి యొక్క బలహీనత, మన ఒక సేవకుడు చెప్తున్న ఒక మాట విన్నానండి. ఒకడు అంటాడు, ఆ పాస్టర్ గారు చెప్తున్నాడు, త్రాగుడికి అలవాటైపోయినాడట తన పిల్లల దగ్గరికి వచ్చి, ఒరే బాబు, నేను తాగుడితో మాత్రం నా జీవితం పాడైపోయిందిరా, నీ జీవితం మాత్రం తాగమాకరా అంటాడట. తండ్రి ఏమైపోయాడు, అరే నేను తాగుడు చేత నా ఆరోగ్యం పాడైపోయిందిరా కొడుక, నువ్వు మాత్రం శుభ్రంగా ఉండరా, నువ్వు మాత్రం జాగ్రత్తగా ఉండరా అంటాడట. మరొకడు అంట, ఒరే నేను ఆ అమ్మాయితో వెనకాల తిరిగి, ఈ అమ్మాయి వెనకాల తిరిగి ఈ రోగాన్ని తెచ్చుకున్నాను రా, రేపు కొడుకులారా మీరు ఆ పని చేయకండి రా, పాపం చేయకండి రా అని ఒకడు చెప్తాడట. ఒకడు అంటాడు, ఒరే నేను 2 కుటుంబాలు కలిగి ఉన్నాను రా, మీరు మాత్రం ఆ 2-3 దుకాణాలు పెట్టకండి రా, నా మాట వినరా, ఒక భార్యతో బతకండి రా అంటాడట. ఎవరో 2-3 కుటుంబాలు కలిగినోడు. వాడు పాపంలోండి తన పిల్లలకి నీతి చెప్తే చేస్తారా? తండ్రి తాగుతూ ఉండి కొడుకేమోరే నువ్వు తాగరంటే వింటాడా? ఆడు ఒక బాటిల్ ఎత్తి కొడుకు ఏం చేస్తాడు? 2 బాటిల్ ఎత్తడం ప్రయత్నించడా? ఈ తండ్రి గారు వ్యభిచారం చేస్తా, పాపం చేస్తా, వాళ్ళనక వీళ్ళనక తిరుగుతుంటాడు. ఒరే కొడుకా అలాంటి పని చేయకురా బాబు అంటే ఆడు వింటాడా? ఆడేం చేస్తాడు? ఇప్పుడు ఆడు 2 దుకాణాలు ఎత్తి 4 దుకాణాలు పెడతాడు. ఎందుకు? తండ్రి జీన్సే కదా వీడికి వచ్చేది, వాడిని ఆగా అనుసరించేది. ఈ రోజున పాపాన్ని అనుసరించి ఈ రోజున చాలామంది ఏం చేస్తుంటే మేలును కోల్పోతున్నారండి, ఆశీర్వాదాన్ని కోల్పోతున్నారండి. ఈ మాటలు వినడానికి ప్రభు ఇచ్చిన ఈ భాగ్యము వింటున్న వాళ్ళారా జాగ్రత్తగా ఈ మాట వినండి. యంత్రశబ్దంతో వింటున్న నా కాలనీ ప్రాంత ప్రజలారా, దేవుడు ఈరోజు పిలుస్తున్నాడు, మేలును వెంబడించండి. ఈ లోకమైన పరిస్థితులను వెంబడించి నీవు కష్టాన్ని, నీ బలాన్ని వ్యర్థము చేసుకోవద్దు. దేవుడు అంటే నీతికి రాజు అండి, దేవుడు అంటే న్యాయానికి రాజు అండి. ఎవడైతే నీతి న్యాయం జరిగించే రాజుని వెంబడిస్తాడో నీ కుటుంబం, నా కుటుంబం నీతి న్యాయాలతో వర్ధిల్లింప చేస్తాడండి. దేవుని స్తోత్రం చెప్దామండి. హల్లెలూయా. ఎందుకో పరిశుద్ధాత్మని ఎవరి కోసమో తెలియదు నాకు, కానీ ఎవరో ఈ మాట వినడానికి ఇష్టపడుతున్నారట. వారి జీవితంలో మార్పు ఈ రాత్రి కలుగునుగాక. హల్లెలూయా. అందుకే రాయబడుతున్న మాటలు ఆ మాట, యేసేపు సంతతిలో శేషించిన వారి యందు కనికరించాడు. ఇంకొక మాట ముందుకు వెళ్దామా? ఇంకొక మాట చెప్పి నేను ముగించిపోతా ఉన్నాను. ద్వితీయోపదేశకాండం 2 ఒకసారి. హల్లెలూయా. నిర్గమకాండం చూద్దాం ఒకసారి. 2 వాక్య భాగాలు మీ ముందు ఉంచి నేను ముగించిపోతా ఉన్నాను. నిర్గమకాండము 32వ అధ్యాయం 8వ వచనం. త్రోవ నుండి త్వరగా తొలగిపోయి తమ కొరకు పోత పోసిన చేసుకొని దానికి సాగిలపడి బలి నర్పించి, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన నీ దేవుడు ఇదే అని చెప్పుకొనుచున్నారనెను. మోషేకి వినపడింది.
మోషే గారు ఎప్పుడైతే ప్రార్థన కొరకు ఆ 40 దినాలు వీరి యొక్క కృప, వీరి క్షేమం కొరకు, వీరి యొక్క బాగు కొరకు, ఆ కానానికి వెళ్ళడానికి ఆ మార్గం కొరకు మోషే ఆ కొండ మీదకి వెళ్ళి ప్రార్థిస్తూ ఉంటే వీళ్ళు ఎదురు చూస్తున్నారంట. అరే మన నాయకుడు ఏడరా ఇప్పుడు దాకా నడిపించాడు, మన నాయకుడు ఇంకా రావట్లేదు పైనుంచి, అయిపోయాడు, మన నాయకుడు ఇంకా లేడు. ఇప్పుడు మనకేం కావాలి? నడిపించేవాడు కావాలి, మనం పూజించేవాడు కావాలి, ఆరాధించేవాడు కావాలి. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగప్పుడు? అమ్మా మీ దగ్గర బంగారం ఉందా? ఉందయ్యా, తీసుకొచ్చి పెట్టండి. మీ శరీరాల్లో ఉన్న భాగాల్లో మీ అవయవాలకు ఉన్న బంగారం అంతా తీసుకొచ్చి పెట్టండి అని ఒక వార్తను ప్రకటన చేశారట. చేయగానే అందరూ వారి ముక్కులకున్నాయి, చెవులకున్నాయి, చేతులకున్నాయి, కాళ్ళకున్నాయి ఆ బంగారాలన్నీ తీసుకొచ్చి ఆ ఆరోను ఎదుట, ఆ పెద్దల ఎదుట పెడితే వాళ్ళందరూ ఏం చేశారంటే ఒక దూడను తయారు చేశారట. ఆ దూడను తయారు చేసి వాళ్ళందరూ చక్కగా ఆడంబరంగా ఉత్సాహం చేస్తున్నారట. ఏమని ప్రకటిస్తున్నారంటే, ఇదిగో మనల్ని ఐగుప్తులో నుంచి ఇంతవరకు నడిపించిన దేవుడు, ఇగో ఈ దేవుడే. దూడ నడిపించిందా వాళ్ళని ఐగుప్తులో నుంచి? ఐగుప్తులు చేసిన అద్భుతాలు ఎవరు చేశారు? యెహోవా దేవుడిని తెలియదా? ఐగుప్తులో ఉన్నప్పుడు ఎవరి కోసం ఏడ్చారు వీళ్ళు? తిండి దొరకనప్పుడు, బట్ట దొరకనప్పుడు, ఆ యొక్క పరో వాళ్ళని హింసిస్తున్నప్పుడు ఎవరికి ప్రార్థన చేశారు వీళ్ళు? యెహోవా మమ్మల్ని రక్షించమని ప్రార్థన చేస్తేనే కదా. 400 సంవత్సరాలు వారు ఐగుప్తులో పనిచేసి ప్రార్థన చేస్తేనే దేవుడు మోషేని ప్రేరేపించి నడిపించాడు కదా, మనకు తెలిసిన చరిత్ర ఇది. మరి వీళ్ళు దేనికి అలా మారిపోయారు? అసలు దూడ అనే అనుభవం ఎప్పుడైనా వాళ్ళని చూసారా? వాళ్ళ అనుభవాలు ఎప్పుడైనా వాళ్ళు ఐగుప్తులో పనిచేసినప్పుడు కానీ, కొరతల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు అసలు ఆ దూడకు వాళ్ళు ఎప్పుడు నమస్కరించారా? ఎందుకు ఆ దూడను వాళ్ళు చేసుకోవాల్సి వచ్చింది? వాళ్ళ నమ్మకాలకు ఒక ఆకారం కావాలని కోరుకున్నారట. ఈ రోజున భక్తి జీవితాల్లో ఆకారాన్ని చూస్తున్నారు తప్ప ఆకారంలో లేని శక్తిని తెచ్చుకుంటున్నారు ప్రజలు. కానీ దేవుడు ఏమంటుంది? ఆకారాలను బట్టి కాదు నీ భక్తి, నీ పరిశుద్ధతను బట్టి నీ భక్తి ఆధారపడి ఉంటుంది. నీవు పరిశుద్ధత కలిగి దేవుణ్ణి ఆచరించు. నువ్వు ఏ దేవుడైనా కావచ్చు, ఏ మతమైనా కావచ్చు, నీలో పరిశుద్ధత ఉంటే నీ కార్యం చేస్తాడు. నీలో పరిశుద్ధత ఉంటే ఏ భక్తి అయినా చేయి. కానీ ఆ భక్తిలో పరిశుద్ధత కావాలి, పవిత్రత కావాలి, నియమం కావాలి, న్యాయం కావాలి. ఆ న్యాయమైన భక్తి, ఆ న్యాయమైన కార్యం, ఆ న్యాయమైన విధానంలో మనం నడిస్తే అన్నీ మంచిదే, అన్నీ మేలుకరమే. కానీ వీళ్ళు ఏం చేస్తున్నారు? న్యాయమైనది విడిచిపెట్టారు. న్యాయం అంటే ఏంటి? నడిపించిన శక్తి వేరు, బ్రతికించిన శక్తి వేరు, తిండి పెట్టిన దైవం వేరు. నడిపించేటప్పుడు ఆ సముద్రాన్ని 2 పాయలు చేసిన శక్తి వేరు. విన్నారా? ఆ 2 పాయలు విడిచి ఆ పాయలు అయిన తర్వాత, ఆ ఎర్ర సముద్రం అయిన తర్వాత వాళ్ళు జైలు కొడుతూ ఉత్సహిస్తూ స్తుతించిన నామం వేరు. ఏ నామానికి వచ్చారు ఇప్పుడు వీళ్ళు? దూడనామానికి వచ్చేసారు. దూడనామానికి వచ్చి ఏం తెచ్చుకున్నారంటే చూద్దాం అక్కడ ఒకసారి, చదవండి ఒకసారి. ఇదిగో వారు లోబడని నొల్లని ప్రజలు, కావున నీవు ఊరకుండము, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి నిన్ను గొప్ప జనముగా చేసేదని మోషేతో చెప్పగా. ఎవరు కోపం వచ్చింది ఇప్పుడు? మోషే కదా కోపం వచ్చింది, ఇప్పుడు దేవుడికే కోపం వచ్చిందట. ఇక్కడ ఒక మాట చెప్పనా? ఒక మాట చెప్పిన జాగ్రత్త వినండి. అక్కడ జరిగిన సన్నివేశంలో వారిని విడిచిపెట్టి మోషే, దేవుని మాటకు మోషే కొండెక్కాడు కనుక అక్కడ ప్రజల యొక్క క్రియలకు బాధ్యత దేవుడు వహిస్తున్నాడండి. ఇది చాలా జాగ్రత్తగా ఆలోచించాలి. దేవుని మాటకు మోషే 40 రోజులు కొండెక్కాడు. ఈ ప్రజల్ని ఎవరికి అప్పగించి వెళ్ళాడు మోషే? దేవా నీ చిత్తమై నీ కృపలో భద్రపరుచుకో ఈ ప్రజలని దేవునికి అప్పగించి మోషే దేవుని మాట కొండెక్కాడు. కొండ దిగి వచ్చేటప్పటికి ఈ ప్రజలు ఎప్పుడైతే పాడైపోయారో, ఎప్పుడైతే వాళ్ళు పాపం చేయడానికి, ఎప్పుడైతే మోసం ఆ విగ్రహాలను వాళ్ళు మార్చబడ్డారో, వాళ్ళకి కోపం మీద ఎవరు కోపం రగిలింది వాళ్ళ మీద అంటే తెలుసా? మోషే కాదండి, దేవుడి కోపం రగిలింది. ఇక్కడ మాటలో ఈ సందర్భాన్ని మనం గ్రహించవలసింది ఏంటంటే, దేవుడు మన బాధ్యత వహించినప్పుడు, అది నా కుటుంబ బాధ్యత వహించినప్పుడు, దేవుడు సంఘ బాధ్యతను వహిస్తున్నప్పుడు, దేవుడే ప్రతి పరిస్థితికి ఆయన పూనుకుంటాడు. ఇప్పుడు ఇక్కడ సంఘాన్ని నేను కాపాడుకోవాలనుకున్నాను అనుకోండి, నేను కాపాడుకోవాలంటే నాకు కోపం వస్తుంది. ఎందుకంటే నువ్వు చేసే కార్యం, నీ చేసే మాట నాకు నచ్చదు. నేను ఒక మాట మాత్రమే అంటాను.
కానీ దేవుడే కల్పించుకున్నప్పుడు ఆయన మాట ఉండదు. ఇంకా ఓన్లీకి ఏంటిది సార్? డైరెక్ట్ ఏంటిది? అటాకేనా? షటప్ అంతే. అటాక్. మనుషుడు కోప్పడితే మాట వరకు మాత్రమే ఉంటుంది, కానీ దేవుడే కల్పించుకుంటే. అందుకే ఎందుకు మరి దేవుడు ఏమన్నాడు? మోషే నువ్వు తప్పుకో, నేనేం చేస్తాను ఇలా ఏమన్నాడు అక్కడ? అక్కడ మోషే అడిగిన దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పమ్మా? నువ్వు ఊరకుండు, నా కోపం వారి మీద మండును, నేను వారిని కాల్చివేసి ఏం చేస్తాను? వాళ్ళని ఏం చేస్తాడంటే కాల్చేస్తాడట. ఎందుకు అంత కోపం వచ్చింది? ఆ ప్రజల పక్షంగా దేవుడు అంతవరకు కాపాడుతూ వచ్చాడనే భయం, ఆ బాధ్యత. భయం కూడా కాదు అంటాను, ఆ ప్రజలను కాపాడడానికి దేవుడు తన యొక్క పూనుకున్నాడు కనుక, అగో మోషే నువ్వు చేసిన పని కరెక్ట్గా చేసుకొచ్చావు, కానీ ఇక్కడ ప్రజలు కరెక్ట్గా లేరు, ఈ ప్రజలను తీసేసి కొత్త ప్రజలను తీసుకొస్తాను. దేవుడు చేసే న్యాయమైన తీర్పులో ఒక మాట చెప్పనా? ఏ వ్యక్తి అయినా న్యాయము స్థిరపడని వ్యక్తి ఎవరైనా ఉంటే దేవుడు ఏం చేస్తా? దేవుడు నడిపించినప్పుడు, దేవుడు ఏర్పరిచినప్పుడు ఆ వ్యక్తిని అక్కడిని తీసేస్తాడు. తీసేసి న్యాయం కొత్త ప్రజలను తీసుకొస్తాడు దేవుడు. కానీ మోషే అక్కడ ఏమైనా ప్రార్థన చేస్తాడంటే, అక్కడ అంటాడు, మోషే వేడుకుంటున్నాడండి. ఏమని వేడుకున్నాడు అక్కడ? అయ్యా నీ కోపాగ్ని నుండి మల్లుకొని నీవు నీ ప్రజలకు కీడు చేయక సంతాపపడయ్యా, నీ సేవకులైన అబ్రహాం, ఇస్సాకు జ్ఞాపకము చేసుకునుము. నీవు వారితో ఆకాశ నక్షత్రం వలె. అంటే ఇక్కడ మోషే ఏం జ్ఞాపకం చేస్తున్నాడు తెలిసిన? దేవుడే చంపేస్తానంటే మోషే జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడికి. అయ్యా అబ్రహాముకి వాగ్దానం ఇచ్చావు కదయ్యా, ఇస్సాకు వాగ్దానం ఇచ్చావు కదయ్యా. ఏమని ఇచ్చాడు? ఆకాశపు నక్షత్రముల కంటే విస్తారముగా అభివృద్ధి చేస్తానని చెప్పావు కదయ్యా. అయ్యా నీ వాళ్ళని చంపేస్తే ఐగుప్తులో ఉన్న వాళ్ళు ఏమనుకుంటారు తెలిసిన? ఇగో దేవుడు తీసుకెళ్ళాడు, ఆ సగందారులు చంపేశాడని అనుకుంటారయ్యా అని మోషే అడ్డుపడుతున్నాడండి. మోషే అడ్డుపడుతున్నాడు. అయ్యా వద్దయ్యా, ఈ ప్రజలను ఏం చేయొద్దయ్యా, వీళ్ళని ఆశీర్వదించయ్యా, ఇదిగో నువ్వు వాగ్దానం ఇచ్చావు కదయ్యా, ఇదిగో మా పితరులు అబ్రహాముకి, ఇస్సాకుకి, ఇశ్రాయేలుకి ఇచ్చిన వాగ్దానమును బట్టి ప్రార్థిస్తున్నానని మోషే ఆ ముగ్గురిని జ్ఞాపకం చేసి, ఆ ముగ్గురితో చేసిన వాగ్దానం జ్ఞాపకం చేసి దేవుని దగ్గర ప్రతిమలాడుతున్నాడండి. ఇక్కడ కిందకు రాయబడుతున్న మాటలు అదే కదా, చూడండి అక్కడ. మోషే తన దేవుడిని యెహోవాను ప్రతిమాలుకొని, యెహోవా నీవు మహాశక్తి వలన, బాహుబలం వలన ఐగుప్తు దేశంలో నుండి రప్పించిన ఈ ప్రజల మీద నీ కోపం ఎందుకయ్యా మండనేలా? అందుకే 14 ఉంటాడు, అంతటా యెహోవా తన ప్రజలకు చేసేదని చెప్పిన కీడును గూర్చి మార్చుకున్నాడు దేవుడు తన మనస్సుని. ఎవరిని బట్టి? నాయకుడిని బట్టి. ఈ మాట ఆలకించాడు, నాయకుడిని బట్టి. ఎందుకంటే ఆ ప్రజలను నడిపిస్తున్న నాయకుడు ఆ ప్రజల యొక్క కీడుకి మేలుకి ఉత్తరవాది నాయకుడే. అందుకే మోషే అంతగా దేవుని దగ్గర ప్రతిమలాడుకున్నాడు. నడిపించేటప్పుడు కూడా మోషే కోప్పడినా కూడా దేవుడు మోషేని కోప్పడ్డాడు. ఎందుకో తెలుసా? బాబు నీకు అప్పగించిన బాధ్యతలో నీ ప్రజల మీద నీవు ఆ అపకీర్తి కలిగిన లేకపోతే అవమానం కలిగిన మాట నీవు పలకకూడదు. ఎందుకు మోషేని కానాను తీసుకెళ్ళనివ్వలేదు? దేవుడు తన ప్రజల ఎదుట మోషే కూడా ఒక మాట పడ్డానికి దేవుడు ఒప్పుకోలేదు. బాధ్యత ఎవరు వహిస్తారో వారిదే బాధ్యత ఆ చివరి వరకు. అది దేవుడు, అది న్యాయం. అంటే కుటుంబంలో ఒక బాధ్యత, తండ్రిది బాధ్యత ఎంత బాధ్యత ఉంటుందో సంఘములో సేవకుడిది అంతే బాధ్యత ఉంటుంది. అలాగే యేసు ప్రభు బాధ్యత కూడా ఈ లోకానికి వచ్చిన. అందుకే ఆయన ఏమని చూసినా, ఒక్క ఆత్మైనా నశించిపోవడం నా తండ్రి చిత్తము కాదు. ఎందుకు చెప్పాడు? ఈ లోకం పక్షాన ఆయన బాధ్యత వహించాడు కనుక ఆ బాధ్యత ప్రకారం ఇప్పటికీ ఇంకా ఏం చేస్తుంటే కాలం పొడిగిస్తున్నాడు యేసు ప్రభు వారు. ఆయన కాలు మడమ ఎత్తాడట భూమి మీదకి. ఎప్పుడు భూమి మీదకి అడుగు పెట్టాడో అప్పుడు భూమి ఏమవుద్ది? అంతం వచ్చేస్తుంది, ఆయన రాకడ వచ్చేస్తుంది. కానీ ఆయన వేచి ఉన్నాడు. ఈ బిడ్డ మారుతుంది, ఈ కొడుకు మారుతాడు, ఈ కూతురు మారుతుంది.
కానీ ఒక్కొక్కడు ఏం చేస్తాడు, ఆడు తాగిపోయి తాగి చచ్చిపోయేలా మంచం మీద హాస్పిటల్లో ఉన్నా సరే ఆ భార్యో పిల్లలో లేదా తెలిసిన పాస్టర్ గారో విశ్వాసులు వారి కుటుంబ సభ్యులు ఎవరో, దేవుడా మా ఊడిని బతికించండి అని బ్రతిమలాడుకుని ఏడ్చి ఆ దేవుడి కృప వాడి కోసం బ్రతికిస్తే వాడు ఏం చేస్తాడు, బలం వచ్చిన తర్వాత కండగట్టిన తర్వాత 2-4 రూపాయలు జేబులోకి వచ్చిన తర్వాత నేను ఎవడి మాట వింటాను, ఇప్పుడు నేను ఎవడి మాట వినాలి, నా బలం నా డబ్బు నా ఇష్టం, నేను తాగుతాను. తాగి ఏం చేస్తాడు, మళ్ళీ మంచాన పడతాడు. మరలా ఏం చేయాలా, కట్టుకున్న భార్య కనుక్కున్న పిల్లలు ఏడవాలా. ఈ మత్తు పానీయాలు చాలా కుటుంబాలు నలిగిపోతున్నాయండి ఈరోజు. ఈ పండగ ఈ రోజుల్లో ఎక్కడెక్కడ ఎంత దారుణంగా ఉన్నదో తెలిసిన, బ్రాందీ షాపులు ఖాళీ లేవు, ఖాళీ స్థలాలు ఖాళీ లేవు. తాగేవాడు తాగుతున్నాడు, తినేవాడు తింటున్నాడు, పాపానికి వెళ్ళి వ్యభిచారానికి వెళ్ళి పాపానికి పోతున్నారు. పోగొట్టుకునేవాడు ఏడుస్తున్నాడు అక్కడే. అయ్యో ఇంటికాడి నుంచి లక్షలు తెచ్చుకున్నాడు, పోగొట్టుకున్నాడు, బయట ఏడుస్తున్నారు కొంతమంది ఆ గ్రౌండ్లు బయటే. ఒక పక్కన సంపాదించుకున్నాడు, పండగ చేసుకుంటున్నాడు అనేక మందితో. ఇది ఈరోజు జరుగుతున్న పరిస్థితి. ఇవన్నీ ఏంటో తెలిసిన, కీడుకు సంబంధించినవి. ఒక్కడే సంతోషిస్తాడు, కానీ బాధపడేవాళ్ళు 10 మంది ఉంటారు. ఉండరా? 10 మంది పోగొట్టుకుంటే కదా ఒకడికి 1,00,000 వచ్చేది. 10 మంది 10,000 రూపాయలు 10 మంది పోగొట్టుకుంటే 1,00,000 సంపాదించినప్పుడు ఒక్కడే. ఇది లోకంలో కీడు సంభవిస్తున్న దినాలండి. అందుకే ఈ రోజున అమెరికా ఎందుకు అంత భయంకర పరిస్థితిలో ఉంది. ఒక ప్రక్కనేమో కాలిపోతున్న దేశం, ఒక ప్రక్కనే మంచు తుఫాను. ఆ దేశం అగ్రగామిగా అనేక దేశాల మీద ప్రభుత్వం చేయగలిగిన దేశం అది, అనేక దేశాలను పోషించగలిగిన దేశం అది, అనేక దేశాలను పాడు చేయడానికి సామర్థ్యత కలిగిన దేశం అది. ఈరోజు ఏమైపోతుంది, విలవల్లాడిపోతుంది. తిండి లేక, సహాయాలు లేక. అన్నారా? ఇప్పుడు ఏమైపోతుంది, అధికారాలు, నాయకులు, డబ్బున్న వాళ్ళు అన్నీ కూడా లేపేసింది ఈసారి. ఆ తగలడిపోతున్న ఆ కాలిపోతున్న ప్రాంతాలు అన్నీ రిచ్ ఫ్యామిలీ సైడ్, చాలా రిచ్ అయిన ప్రాంతాలండి అవి. కోట్ల రూపాయలతో కట్టబడిన ప్రాంగణాలు ఇప్పుడు ఏమైపోతున్నాయి, బూడిదైపోతున్నాయి. దేవుడు ఏదైనా ప్రతి దానికి ఒక సమయం ఇస్తాడు. ఆ సమయంలో కనుక దేవుడా అని ఆయన దగ్గరికి వస్తే ప్రతిదీ రక్షించబడద్దండి. నేను అనే గర్వం, నేను అనే అన్యాయం కనుక ఏర్పరచబడిందా, అది దేశమైనా కానీ, సంఘమైనా కానీ, కుటుంబమే కానీ దేవుడు ఉండనివ్వడు. హల్లెలూయా. అది ఈ రోజున ఈ లోకంలో ఏం ఏలుబడి చేస్తుంది తెలిసిన, కీడు ఏలుబడి చేస్తుంది. అటువంటి కీడు పరిస్థితి నుంచి తప్పించబడాలంటే నేను అంటాను, ప్రతి క్రైస్తవుడు దేవుని దగ్గర అంగలార్పు కలిగిన వారుగా ఉండాలి. లోకము కీడు బారిన పడకుండా ఉండాలంటే ప్రార్థన చేయవలసిన బాధ్యత ఉంది. ఇక్కడ ప్రార్థన చేయవలసిన వారు ఎందరూ ఏం చేస్తున్నారట, తిండి దగ్గర కంచాల దగ్గర కూర్చొని ఏం చేస్తున్నారు, తినేసి అరగడానికి అటు ఇటు తిరిగి 4 ఊసులు, ఆళ్ళ ఊసులు, 7 ఊసులు చెప్పుకొని అరాయించుకొని ఆ అరిగింది లేదో బయటపడి బాధపడి తిరుగుతూ ఉన్నారట. బయట ఏం చేస్తున్నారట, ప్రార్థించవలసిన వారు తిన్నదని అరగ తీసుకోవడానికి ఏం చేస్తున్నారు, తిరుగుతున్నారట. నడి మీద చెయ్యేసుకొని, తల మీద చెయ్యెట్టుకుని తలపోటు వచ్చింది బాబోయ్, తిండి దగ్గర బట్ట దగ్గర అయిపోతున్నారండి. ఎందుకు ఈ పరిస్థితులు వస్తున్నాయి తెలుసా, కీడును సంపాదించుకుంటున్నారు. ఈ రోజున సమాజంలో ఏమో ఏలుబడి చేస్తుందంట. అందుకే రాయబడిన ఆమోసు గ్రంథంలో కూడా మొదటి మాట ఏంటి, 12 వచ్చింది సార్. ఏ కాలం ఇది, చెడు కాలం అండి ఇది. ఈ చెడు కాలంలో నీవు మంచి అనుభవించడం చాలా కష్టం. ఈ చెడు కాలంలో నీవు న్యాయంగా బ్రతకడం చాలా కష్టం. ఈ చెడు కాలంలో నీవు మంచిగా బ్రతకడం, క్షేమంగా బ్రతకడం కష్టం. కానీ నీతిమంతుడైన వారిని నమ్ముకొనగలిగితే నీకు ఆ కష్టమైనది ఉండక మంచి అన్నది, మేలు అన్నది మన జీవితంలో ఏలుబడి చేస్తుందండి. హల్లెలూయా. నీతిపరుడైన దేవుణ్ణి మనం కలిగి ఉంటే దేవుడు అన్నీ మేలుకరంగానే ఉంటాయి. విన్నారా? నీతి కలిగిన రాజుని మన నాయకత్వంగా, మన దేవుడిగా, మన కుటుంబాల్లో, మన పిల్లలకు, మన కుటుంబ పరిస్థితులకు మన దేవుడిని పెట్టుకోగలిగితే మన జీవితాలన్నీ మేలుకరంగానే ఉంటాయి. అట్టి మేలుకరంకి కార్యాలకు ప్రభు పరిశుద్ధాత్మనికి స్వాదానికి మనము అప్పగించుకుందుము గాక. ప్రార్థన చేద్దామండి. చెప్పుటకు చాలా సంగతులు ఉన్నాయి, కానీ ప్రభు అన్నాడు, ఈ 2 మాటలు చెప్పాడు. కీడికి వెళ్ళిపోతున్న పరిస్థితులు మార్చబడాలి. ప్రార్థన చేసేవారు కావాలి, విజ్ఞాపన చేసేవారు కావాలండి. ఈ రోజున డబ్బు సంపాదించుకోవడం కోసం, పేరు సంపాదించుకోవడం కోసం,
బోధలు, సంఘాలు, సమాజము, డబ్బు డబ్బు డబ్బు, ఖ్యాతి ఖ్యాతి, హోదాలు, పరపతులు, పదవులు, వీటి కోసం ప్రయాసపడి ఏం తెచ్చుకుంటున్నారో తెలుసిన? కీడు తెచ్చుకుంటున్నారండి. న్యాయాన్ని స్థిరపరచమని భక్తుడితో దేవాది దేవుడు చెప్తున్నాడు, నీ గుమ్మములో న్యాయాన్ని స్థిరపరచు. ఏ సంఘములో న్యాయము ఆ సంఘం ఎదుట ఆ గుమ్మాల దగ్గర స్థిరపరచబడి ఉంటుందో, ఆ గుమ్మల నుంచి లోపలికి ప్రవేశించిన వారు ఎవరు తెలుసా? నీతిమంతులుగా మార్చబడతారు. లోపలికి వచ్చినవాడు, ఆ గుమ్మం నుంచి లోపలికి వచ్చినవాడు న్యాయం చేసేవాడుగా మార్చబడతాడు. ఆ గుమ్మాల్లోనికి లోపలికి వచ్చినవాడు న్యాయంతో బ్రతికేవాడుగా మార్చబడతాడు. ఆ న్యాయమైన గుమ్మం నుంచి లోపలికి వచ్చినవాడు అనేక మందిని మేలుకరంగా ఆ మేలు పొందడానికి మార్చేవాడుగా మారుతాడు. ఈ రాత్రి ఇది మాట్లాడుతున్నాడు పరిశుద్ధాత్ముడు. ప్రార్థన చేద్దామండి. ఈ రోజున కొంతమంది బిడ్డలు బలహీనులుగా చాలా కుటుంబాల్లో ఉన్న కన్నీరు మధ్య ఉన్నారండి. ప్రభు ఆ కుటుంబాలను రక్షించినట్లుగా ఆ కుటుంబాల కోసం ప్రార్థన చేద్దామండి. ప్రభు అయ్యా, ఈ పండగ పేరు చెప్పుకునే అనేక మంది కుటుంబాల్లో అయ్యా దుఃఖాన్ని చూస్తున్నామయ్యా. అయ్యా మత్తు పానీయాల్లో కుటుంబాల్లో భార్యను పిల్లలను విడిచిపెట్టి అక్రమ పరిస్థితులకు బలహీనతకు వెళ్ళిపోతున్నారయ్యా. వారిని దయచేసి రక్షించు ప్రభువా. నీ కృపను విస్తరింపు చేయి ప్రభువా. అనేక మంది యవనస్తులు పాడైపోతున్నారయ్యా. మత్తు పానీయాలకు ఎడిక్ట్ అయిపోతున్నారు. ఈ డ్రగ్స్కి, ఈ గంజాయికి, ఈ యొక్క కొలిస్కి ఏవో ఆలోచనలకు వెళ్ళిపోతున్నారయ్యా. యవనస్తులను రక్షించమని ప్రార్థిస్తున్నామయ్యా. మత్తు పానీయాల నుంచి విడిపించమని ప్రార్థిస్తున్నామయ్యా. బాబు నీ కృప కనికరాలు ఇదిగో మా ప్రాంత ప్రజలపై చూపించండి బాబు. మా రాష్ట్ర ప్రజలపై, మా గ్రామ ప్రజలపై, మా జిల్లా ప్రజలపై, మా దేశ ప్రజలపై నీ మేలును జరిగించడానికి న్యాయాన్ని స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. అధికారుల్లో న్యాయం స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. నాయకుల్లో న్యాయం స్థిరపరచమని ప్రార్థిస్తున్నా. నీ కృపా కాపుదల మాకు కావాలి ప్రభువా. సంఘాల్లో న్యాయం ఏలుబడి చేయాలి ప్రభువా. అయ్యా కాపరుల్లో న్యాయం ఏలుబడి చెయ్యనివ్వండి ప్రభువా. అయ్యా కుటుంబాల్లో అయ్యా యజమానులు న్యాయం అనేది కార్యాలు జరిగించటకు, న్యాయం మీద సంపాదించటకు, న్యాయముగా వారి కుటుంబాలను ఏలడానికి నీ న్యాయమును స్థిరపరచండి ప్రభువా. కార్యము చేయమని ప్రార్థిస్తున్నా. బలపరచగలిగిన వాడా, సరిచేసి స్థిరపరచగలిగిన వాడా, మరొక్క మారు నీ సన్నిధిలో ప్రాధేయపడుతున్నామయ్యా. మా చేతులు జోడించి అడుగుతున్నామయ్యా. ప్రభా మా ప్రాంత ప్రజలను రక్షించమని ప్రాధేయపడుతున్నామయ్యా. పాడై చూసుకుంటున్న వారి ఆరోగ్యాల కోసమై ప్రార్థిస్తున్నాం. దయచేసి వారిని రక్షించండి ప్రభువా. శరీరాశల కోసం, తిండి కోసం, బట్ట కోసం వెళ్ళి న్యాయాన్ని, నీతిని మరిచిపోతున్న మా సహోదరులను క్షమించి మళ్ళా మందిరంలోకి తీసుకురండి అయ్యా. బాబు మరొక్కసారి అడుగుతున్నాం, క్షమించి నీ సన్నిధికి తీసుకురండి. పాపపు సంకెళ్ళ నుంచి వారిని విడిపించండి ప్రభువా. అక్రమ కార్యాల పరిస్థితుల నుంచి వారిని విడిపించండి ప్రభువా. స్వార్థపూరితమైన పరిస్థితుల నుంచి విడిపించండి ప్రభువా. సంఘాలను కట్టండి ప్రభువా. న్యాయమైన కార్యాలకు సంఘాలను నడిపించు, సేవకులు నడిపించండి ప్రభువా. మా ప్రాంత పరిస్థితులు మార్చమని, మా సహోదరుల పరిస్థితులు మార్చమని ప్రాధేయపడుతున్నామయ్యా. బలహీనులు కొంతమంది ఉన్నారయ్యా.